తెలంగాణ ఏపీ ప్రజల మీదే మేము హైదరాబాద్లోనే ఉంటున్నాను. సో అంతకుముందు ప్రీవియస్ గవర్నమెంట్తో కంపేర్ చేసుకుంటే క్లీనింగ్ విషయంలో కొంచెం చాలా కొంచెం దారుణంగా ఉంది. అంటే ఏం క్లీనింగ్ ఇప్పుడు జీహెచ్ఎంసీ కూడా క్లీన్ అంతకుముందు చేస్తుంది. జిహెచ్ఎంసీ చాలా బాగుండేది వర్క్. బట్ ఈ ప్రీవియస్ నేను లాస్ట్ 1.5 years చూసాను. చాలా అంటే చాలా సరిగ్గా చేయట్లేదేమో అనుకుంటున్నాను. అంటే ఏ విషయంలో మీకు సరిగ్గా అనిపించలేదు సో క్లీనింగ్ ఎక్కడ కాకుండా? చూసినా బయట పొల్యూషన్ ఎక్కువ కనిపిస్తుంది ఉమ్. అంతే. అంటే ఇప్పుడు పథకాలు తీసుకొచ్చారు కదా సో 6 పథకాల గురించి వాటి గురించి నాకు అంత ఐడియా లేదు. ఫ్రీ బస్ కానీ ఫ్రీ కరెంట్ ఫ్రీ చూస్తూనే బస్ ఉన్నారు కదా. ఓకే, ఉమ్. బట్ మరి అది కొంచెం అంటే ఎక్కువ. కంపేరింగ్ టు ఏపీ చూసుకున్నట్టయితే చాలా డెవలప్మెంట్ అయింది తెలంగాణలో అండ్ హైదరాబాద్ మెయిన్ సిటీ. ఆ విషయంలో చూసుకున్నా కానీ తెలంగాణ కన్నా కూడా ఏపీలో కూడా సూపర్ 6 అని కూడా పెడుతున్నారు కదా, మరి డిఫరెన్స్ ఏం చెప్తారు, మరి అక్కడ పెడితే ఎలా ఉంటుంది మరి? ఇది ఆల్రెడీ డెవలప్ అయిన సిటీ కాబట్టి సో ఇంకా చేసుకోవచ్చు అది. అంటే ఏ విధంగా చేయొచ్చు? యాజ్ ఏ స్టూడెంట్ గా చూసుకున్నట్టయితే ఎడ్యుకేషన్ విషయంలో మీరు తెలంగాణలో అబ్జర్వ్ చేసే ఉంటారు. Yeah. సో మీకు ఎలా అనిపిస్తుంది సో ఎడ్యుకేషన్ ఓకే, ఎడ్యుకేషన్? ఎడ్యుకేషన్ అండ్ లైఫ్ స్టైల్ ఎవ్రీథింగ్ ఇస్ ఓకే. బట్ వెన్ కంపేర్ బట్ టు గవర్నమెంట్ స్కూల్స్ కి ఇంతవరకు జనాలు సో వెళ్ళట్లేదు గవర్నమెంట్ స్కూల్ అంటున్నారు. వాటి గురించి నాకు ఏమి ఐడియా. జస్ట్ నేను అబ్జర్వ్ చేసిన విషయాలే కొన్ని ఏంటంటే, సో పథకాలు ఇవ్వడమే కాకుండా జస్ట్ కొన్ని విషయాలు మెయిన్ డెవలపింగ్ విషయాల్లో కూడా మెయిన్. అంటే ఇప్పుడు చాలా మంది ఏపీ ప్రజలు ఇక్కడికి వలస వస్తూ Yeah, ఉంటారు yeah. జాబ్ పర్పస్ అండ్ ఇంకా చాలా ఇంటర్న్షిప్స్ కోసం అని చెప్పేస్తుంటారు. సో ఆ పరిస్థితి ఏ విధంగా ఉంది? సో ఇక్కడ ఎక్కువ ఆపర్చునిటీస్ ఉంటాయి కాబట్టి ప్రతి వాళ్ళు కంపల్సరీ ఇక్కడికి రావాల్సిందే. సో దానికి తగ్గట్టు కూడా బాగానే ఉంది. బట్ కొంచెం డ్రైనేజ్ సిస్టమ్ కానీ కొంచెం మెయిన్ వాటి గురించి. కంపేర్ టు మన ప్రీవియస్ గవర్నమెంట్ ఏదైతే కేసీఆర్ గవర్నమెంట్ Yeah. లో చూసారు కదా, అప్పుడు పొల్యూషన్స్ ఏముందో మరి అప్పుడు అప్పుడు నాకు చాలా తక్కువ అనిపించింది. ఓకే, చాలా తక్కువ, నేను చాలా నీట్గా ఉండేది. ఇప్పుడు తక్కువ, ఇప్పుడు ఇప్పుడు కొంచెం ఎక్కువ. yeah.